ధర తగ్గిందని గోల్డ్ కొనాలా లేక కొన్న బంగారం అమ్మేయాలా? ఇప్పుడేం చేయాలి? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది. 10 గ్రాముల బంగారం ధర 1,50,000 రూపాయల కంటే దిగువకు చేరుకుంది. కొద్ది రోజుల క్రితం వరకు బంగారం మరింత పెరుగుతుందని భావించిన పెట్టుబడిదారులు ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పడ్డారు. ధర తగ్గింది కాబట్టి ఇప్పుడే కొనాలా, ఇప్పటికే ఉన్న బంగారాన్ని అమ్మేయాలా, ఇంకా కాస్త వేచి చూడాలా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా బంగారం కొనేవారు, అమ్మేవారు, పెట్టుబడిదారులు, గృహిణులు అందరి మనసులో ఇదే ప్రశ్న తిరుగుతోంది. మరి నిజంగా ఇప్పుడు ఏం చేయాలి? బంగారం ధర ఎందుకు పడిపోయింది? ఇది తాత్కాలిక తగ్గుదలేనా లేక పెద్ద పతనానికి సంకేతమా? అమెరికా ద్రవ్యోల్బణం, డాలర్ బలం, వడ్డీ రేట్లు, అంతర్జాతీయ మార్కెట్లు ఇవన్నీ బంగారం ధరను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? పూర్తి విశ్లేషణతో తెలుసుకునే ముందు మీరు మా ఛానల్కు కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. భారతదేశంలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది భావోద్వేగం, అది సంపదకు ప్రతీక, అది కుటుంబ భద్రతకు చిహ్నం. పెళ్లిళ్ళు, శుభకార్యాలు, పండుగలు, పెట్టుబడులు ప్రతి అంశంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే బంగారం ధరలో చిన్న మార్పు వచ్చినా దేశవ్యాప్తంగా చర్చ మొదలవుతోంది. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. జూన్ 10వ తేదీన బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. MCX మార్కెట్లో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు సుమారు 1,47,000 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఒకే రోజు దాదాపు 3,500 రూపాయల వరకు తగ్గుదల కనిపించింది. ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు: బంగారం ధరలు ఇంత వేగంగా ఎందుకు పడిపోయాయి? దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన డేటా. ప్రపంచంలో బంగారం ధరను ప్రభావితం చేసే అతిపెద్ద అంశాలు అమెరికా వడ్డీ రేట్లు ఒకటి. అమెరికాలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే అక్కడి కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడానికి తొందరపడదు. వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే పెట్టుబడిదారులు బంగారం కంటే బ్యాంకులు, బాండ్లు, ఇతర వడ్డీ పెంచే పెట్టుబడుల వైపు వెళ్తూ ఉంటారు. అందుకే అమెరికా ఇన్ఫ్లేషన్ డేటా విడుదలకు ముందు చాలా మంది ట్రేడర్లను తమ లాభాలుగా తీసుకున్నారు. ఫలితంగా బంగారం ధరలపై ఒత్తిడి పెరిగింది. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. కొద్ది రోజుల క్రితం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం దిగుమతి సుంకాలపై తీసుకున్న నిర్ణయాలు, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు ఇవన్నీ కలిసి ధరలను గరిష్ట స్థాయికి తీసుకువెళ్లాయి. మే నెలలో బంగారం ధరలు 10 గ్రాములకు 1,60,400 రూపాయల వరకు చేరుకున్నాయి. అది చరిత్రలోనే అత్యధిక స్థాయిలో ఒకటి. అలాంటి పెరుగుదల తర్వాత మార్కెట్లో సహజంగానే లాభాల స్వీకరణ మొదలవుతోంది. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు పెట్టుబడిదారుల మనసులో ఉన్న అసలు ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. ధర తగ్గింది కాబట్టి ఇప్పుడే కొనాలా? మార్కెట్ నిపుణులు చెబుతున్నది ఏమిటంటే, ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం కంటే దశల వారీగా కొనుగోలు చేయడం మంచిదని. దీనిని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానం అని కూడా అంటారు. ఉదాహరణకు, మీ వద్ద 1,00,000 రూపాయలు ఉంటే మొత్తం ఒకేసారి బంగారంలో పెట్టుబడి పెట్టకుండా కొంత ఇప్పుడు, కొంత తర్వాత, మళ్ళీ కొంత ధరలు మరింత తగ్గితే పెట్టడం మంచిది. ఎందుకంటే మార్కెట్ ఎక్కడ అడుగుకు చేరుతుందో ఎవ్వరికి ఖచ్చితంగా చెప్పలేరు. ఇప్పుడు మరో ప్రశ్న: ఇప్పటికీ బంగారం కొనుగోలు చేసిన వారు అమ్మేయాలా? దీనికి సమాధానం మీ పెట్టుబడి లక్ష్యంపై ఆధారపడి ఉంటుంది. మీరు ట్రేడర్ అయితే పరిస్థితి వేరు. మీరు ఈ తక్కువ సమయంలో లాభం కోసం కొనుగోలు చేసి ఉంటే మీ వ్యూహం ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. కానీ మీరు దీర్ఘకాలిక పెట్టుబడిదారులైతే పరిస్థితి పూర్తిగా వేరు. బంగారం అనేది సాధారణంగా దీర్ఘకాలిక సంపద పరిరక్షణ సాధనం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నంత కాలం బంగారానికి డిమాండ్ ఉంటుంది. చరిత్రను పరిశీలిస్తే గత 20 సంవత్సరాల్లో బంగారం ఎన్నో సార్లు పడిపోయింది, కానీ దీర్ఘకాలంలో మాత్రం పెరుగుదల చూపించింది. అందుకే చాలా మంది ఆర్థిక నిపుణులు బంగారాన్ని ట్రేడింగ్ సాధనంగా కాకుండా సంపద రక్షణ సాధనంగా చూడాలని సూచిస్తారు. ఇప్పుడు బంగారం ధరపై ప్రభావం చూపిస్తున్న మరో అంశం గురించి మాట్లాడుకుందాం. అదే అమెరికన్ డాలర్. డాలర్ బలపడితే సాధారణంగా బంగారం ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం డాలర్లో ట్రేడ్ అవుతోంది. డాలర్ విలువ పెరిగితే ఇతర దేశాల పెట్టుబడిదారులకు బంగారం ఖరీదవుతోంది. ఫలితంగా డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇటీవల అమెరికా ఆర్థిక డేటా బలంగా రావడంతో డాలర్ బలపడింది. ఇది కూడా బంగారం ధరల తగ్గుదలకు కారణమైంది. ఇప్పుడు టెక్నికల్ కోణం గురించి కూడా మాట్లాడుకుందాం. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం ప్రస్తుతం బంగారానికి కీలక సపోర్ట్ స్థాయి 1,45,000 రూపాయల వద్ద ఉంది. అంటే ఆ స్థాయి వద్ద కొనుగోలు ఆసక్తి కనిపించే అవకాశం ఉంది. అలాగే 1,50,000 రూపాయల వద్ద బలమైన రెసిస్టెన్సీ ఉంది. అంటే ధరలు అక్కడికి చేరితే అమ్మకాల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇది సాధారణ పెట్టుబడిదారులకు ఏమి చెబుతోంది అంటే, ప్రస్తుతం మార్కెట్ ఒక కీలక దశలో ఉందని అర్థం. ఇప్పుడు ఒకసారి ప్రపంచ పరిస్థితులను పరిశీలిద్దాం. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు, చైనా అమెరికా వాణిజ్య పోటీ, ప్రపంచ ఆర్థిక మందగమనం భయాలు
కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోలు ఇవన్నీ బంగారానికి మద్దతు ఇచ్చే అంశాలు. అంటే ప్రస్తుతం బంగారం ధరలు తగ్గినప్పటికీ దీర్ఘకాలికంగా చూస్తే పూర్తిగా బలహీన పడిపోతుందని చెప్పడం కష్టం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. బంగారం ధరలు ఎప్పుడూ నేరుగా పైకి వెళ్ళవు. మధ్యలో కరెక్షన్స్ వస్తాయి. లాభాల స్వీకరణ జరుగుతోంది. ధరలు తగ్గుతాయి, మళ్ళీ పెరుగుతాయి. అందుకే ప్రతి తగ్గుదలను భయంతో చూడకూడదు. అలాగే ప్రతి పెరుగుదలను ఉత్సాహంతో వెంబడించకూడదు. సరైన వ్యూహంతో ముందుకు వెళ్ళడం ముఖ్యం. ఇప్పుడు గృహిణీల కోణం గురించి కూడా మాట్లాడుకుందాం. చాలా కుటుంబాలు పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ధరలు తగ్గడం ఒక మంచి అవకాశం కావచ్చు. కానీ ఒకసారి మొత్తం కొనుగోలు చేయడం కంటే అవసరాన్ని బట్టి దశల వారీగా కొనుగోలు చేయడం సురక్షితమైన పద్ధతి. అలాగే పెట్టుబడిదారులు తమ మొత్తం డబ్బును బంగారంలో పెట్టకూడదు. ఆర్థిక నిపుణులు సాధారణంగా మొత్తం పెట్టుబడుల్లో కొంత భాగాన్ని మాత్రమే బంగారాన్ని కేటాయించాలని సూచిస్తారు. ఎందుకంటే విభిన్న ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం రిస్కును తగ్గిస్తోంది. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు ప్రశ్నకు వస్తే బంగారం కొనాలా అమ్మాలా? మీరు దీర్ఘకాలిక పెట్టుబడిదారులైతే ప్రస్తుతం ధరలను తగ్గుదలను ఒక అవకాశంగా చూడవచ్చు. కానీ దశల వారీగా కొనుగోలు చేయడం మంచిది. మీరు ఇప్పటికే బంగారం కలిగి ఉంటే కేవలం ధర కొద్దిగా తగ్గిందని భయపడాల్సి అమ్మేయాల్సిన అవసరం లేదు. మీ ఆర్థిక లక్ష్యాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. మీరు ట్రేడర్ అయితే మాత్రం మార్కెట్ స్థాయిలను జాగ్రత్తగా గమనించాలి. ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తున్న తగ్గుదల ప్రధానంగా లాభాల స్వీకరణ మరియు అంతర్జాతీయ ఆర్థిక అంచనాల ప్రభావం. ఇది తప్పనిసరిగా దీర్ఘకాలిక పతనానికి సంకేతమని చెప్పలేం. అందుకే తొందరపడి నిర్ణయాల కంటే సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం. మరి మీ అభిప్రాయం ఏమిటి? బంగారం ధరలు మరింత తగ్గుతాయని మీరు భావిస్తున్నారా, లేక మళ్ళీ పెరుగుతాయని అనుకుంటున్నారా? మీ ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా, లేక వేచి చూడాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఆర్థిక విశ్లేషణలు, పెట్టుబడి సూచనలు, బంగారం మరియు స్టాక్ మార్కెట్ అప్డేట్ల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. జై హింద్.